హలో గాయ్స్, ప్రతి ఒక్కరికి నమస్కారం. మనం ఇక్కడ చూసినట్లయితే ఈరోజు మనకు వచ్చిన డౌట్ ఏంటంటే ఎంఏ ఇంగ్లీష్ కానీ, ఎంఏ తెలుగు కానీ, ఎంఏ హిందీ కానీ ఎవరు ఎలిజిబుల్ అని చెప్పేసి మనకు కొన్నిసార్లు అయితే డౌట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియోలో నేను చూసినట్లయితే క్లారిటీ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మనం ఎవరైనా కానీ డిగ్రీ చేస్తున్నప్పుడు డిగ్రీలో సెకండ్ లాంగ్వేజ్ అదే తెలుగు కానీ, హిందీగా కానీ అండ్ సాంస్క్రిట్ కానీ ఇంకా ఇంగ్లీష్ కానీ చేసి ఉంటారు, వాళ్ళైతే ఎలిజిబుల్ అయి ఉంటారు డిగ్రీతో పాటు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంపీసీఎస్ చేశాను. మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్తో పాటుగా నాకు లాంగ్వేజెస్ ఏమున్నాయి, తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది. కాబట్టి నేను ఇప్పుడు లాంగ్వేజ్లో తెలుగు లిటరేచర్ చేయడానికి ఎంఏ తెలుగు చేయడానికి ఎలిజిబుల్ అవుతాను. అదేవిధంగా ఎంఏ ఇంగ్లీష్ కూడా చేయడానికి ఎలిజిబుల్ అవుతాను. ఇక నేను ఎంఏ హిందీ చేయడానికి అయితే ఎలిజిబుల్ అవ్వను, ఎందుకంటే నాకు డిగ్రీలో చూసినట్టయితే ఎంఏ తెలుగు కానీ ఎంఏ హిందీ అయితే లేదు, ఎందుకంటే ఎంఏ తెలుగు మాత్రమే ఉంది. డిగ్రీలో ఎవరైతే సెకండ్ లాంగ్వేజ్ చేసి ఉంటారో, తెలుగు కానీ హిందీ కానీ చేసి ఉంటారో, ఏ సబ్జెక్ట్ చేసి ఉంటారో ఆ సబ్జెక్ట్ మాత్రమే పీజీ చేయడానికైతే వీలు ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.